ఎవరి ట్రాప్ లో ఎవరు పడుతున్నారు? రైట్, ఓకే ఓకే. ఈ యొక్క సార్ నేను ఒక్క చెప్తున్నాను సార్, 100% రావణ అనేటటువంటి వ్యక్తిని ఈ యొక్క కాపు సామాజిక వర్గానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు చాలా కోపం తెప్పించారు. ఆ కోపాన్ని తగ్గించేటటువంటి ప్రయత్నంలో ఈ రావణ్ణి బలి చేసేటటువంటి ఆయుధంగా అతను ఒక బలి పశువుగా వాడుకుంటున్నారు. చెప్పారు అంకమ్మ గారు, అంకబాబు గారు లేదా రంగనాయకమ్మ గారు, ఈ రోజున వాళ్ళ మీద బయటే ఉన్నారు సార్, బయటే ఉన్నారు సార్, వాళ్ళంతా కూడా బయటే ఉన్నారు. ఈ పిల్లాన్ని పునిషల్ గారు ఓకే, మీ వెర్షన్ ఇచ్చారు కదా, ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం టైం తక్కువ ఉంది కదా, ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం. ఒక్క మాట, నకారాలతో లా కొడుకులని మాట్లాడారని పుణ్యశీల గారు మాట్లాడారు. తను మాట్లాడేప్పుడు ఎటువంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు అబద్ధాలు వచ్చినా కానీ మేము వెయిట్ చేశాము. సో ఇది మా టైము, మధ్యలో క్రాస్ టాక్ చేయదు. ఏం అబద్ధాలమ్మా, వీడియోలు చూపించాక తల్లి. కిరాకార్పి నీకు సుందరకాండ వినిపించాడమ్మా? కిరాకార్పి నీకు సుందరకాండ వినిపించాడా? ముఖ్యమంత్రి సుందరకాండ వినిపించాడా? లేకపోతే జాగంటి వారి ప్రవచనాల్లాగా వినిపించాయా మీకు? ఏం మాట్లాడతారమ్మా అసలు? ఆ కొడక ఈ కొడక అని అంత చండాలంగా మాట్లాడితే ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు మీరు? పంతం నానాజీ గారు రీసెంట్లీ జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకుని కొడక అని మాట్లాడితే ఎక్కడ దాక్కున్నావమ్మా నువ్వు? ఎక్కడ దాక్కున్నావు? నీకు బుద్ధి లేదు, బుద్ధి జ్ఞానం అలాంటివన్నీ మాట్లాడితే పద్ధతిగా ఉండదు. జాగ్రత్తగా మాట్లాడటం అలవాటు చేసుకోండి. అనవసరం ఎందుకండి, టాపిక్ డైవర్ట్ అవుతుంది కదా, అనవసరం ఎందుకు? జాగ్రత్తగా మాట్లాడమని చెప్పండి. సరే ఓకే, ఎవరో మాట్లాడద్దు, పర్సనల్ గా వద్దు, మాట్లాడండి. శిరీష చెప్పండి. శిరీష పాయింట్ లోకి రండి. సరే స్ట్రైట్ గా ఇవ్వండి, పర్సనల్ గా వద్దు. అంబటి రాంబాబు గారు స్వయానా గౌరవ ముఖ్యమంత్రి గారిని డాష్ అలా పడుకొని చెప్పు అని చెప్పి అంటేనే నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఏం చేస్తా ఉన్నావు నువ్వు? అప్పుడు ఏం చేస్తా ఉన్నావమ్మా? మాట్లాడితే నేను ఆపుతాను, మీరు మధ్యలో వచ్చారు. అవసరం టైం వేస్ట్ అండి, టైం వేస్ట్. మీరు మాట్లాడారు కదా, మీరు మాట్లాడినప్పుడు వాళ్ళు ఎవరు మాట్లాడలేదు కదా. ఆరోపణలు అయితే వెయిట్ చేయండి. మీకెందుకు అంత కంగారు? దేశద్రోహి లాగా నాకు దేశభక్తి లేదన్నా వాడికి మీరు సపోర్ట్ చేస్తారు. మీ వాయిస్ కూడా రావట్లేదు, ఒక నిమిషం వెయిట్ చేయండి. రాముండి సీతని అవమానిస్తున్నటువంటి వాడిని, హిందూ మతాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడే వాడిని ఇంకొక ఈ విషయం గురించి కూడా నేను చెప్పాలనుకుంటున్నాను సార్. ఒక నిమిషం వెయిట్ చేయండి, మీరు ఇప్పుడు మాట్లాడారు కదా. నాకు దేశభక్తి లేదు అని మాట్లాడారు చూసారా? సరే ఒక నిమిషం, పుణ్యశీల గారు మీ టైంలో ఎవరో మాట్లాడలేదు కదా, ఆవిడ ఏం మాట్లాడతారో వినండి. టైం లేదు కదా, మీరు మధ్యలో క్రాస్ టాక్ చేస్తే అలా టైం లేదు. సరే ఒక నిమిషం, మీకు నేను కావాల్సి ఇస్తాను, ఒక నిమిషం. ఆవిడ ఏం చెప్తారో రీచ్ అవ్వాలి కదా, ఆవిడ ఏం చెప్తారో అసలు రీచ్ అవ్వట్లేదు. అరే మీరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏదో మాట్లాడారండి, రీచ్ అవ్వాలి కదా, నాకే అర్థం కావట్లేదు ఏం మాట్లాడుతున్నారు. నేనేం చెప్తాను? మీరే మాట్లాడేది. నిన్న కాక మొన్న రోజే గాలిలో కలిసినా గాలి నా కొడుకులని చెప్పి మాట్లాడింది. ఈ తప్పు కాదా? ఓకే సార్, ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారి నుంచి పొద్దు గూకులు వీళ్ళు మాట్లాడుతున్నారు, చెప్పు తీసి చూపించారు అది ఇదని. నేను ఒక్కటే సమాధానం చెప్తాను, ఒక ఆడబిడ్డగా నేను స్పందిస్తూ సమాధానం చెప్తాను. ఆయన ఎవరైనా సరే తన కన్న కూతురు నిస్సారాజ్యంగా ట్రోల్ చేస్తూ, తన భార్యను ట్రోల్ చేస్తూ, తనని నమ్ముకొని తన పార్టీకి నమ్మకంగా పనిచేస్తున్న వేరే మహిళల్ని ఇష్టారాజ్యంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఆసరాగా ఆయన ఆశ్వాసత ఈవెన్ ఎవరి సొంత అన్న అయినా సరే అలాగే మాట్లాడతారు. వాళ్ళకి ఎందుకు సార్ కంగారు పడతారు? ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆ రకంగా మాట్లాడుతుంటేనే ఆయన పెళ్లిళ్ళ గురించి మాట్లాడారమ్మా. మాట్లాడుతున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని పాపం ఎవ్వరు ఏం మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు అసలు. సుహాసిని గారికి ఇవ్వండి, సుహాసిని గారికి ఇవ్వండి. సుహాసిని గారు సింపుల్ గా చెప్పండి. సుహాసిని గారు వెయిట్ అండి.
సుహాసిని గారు ఇది తేలదు, ఇంకెలాగ అవుతానే ఉంటుంది. మీరు సింపుల్గా స్ట్రైట్గా పాయింట్లోకి వచ్చేయండి. ఆవిడకి ఇవ్వండి సింగిల్ ఫ్రేమ్. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వైసీపీకి అంటగడుతున్నారు అని ఒక పాయింట్ విన్నాను నేను. రెండోది ఏంటంటే కావాలని అతన్ని పట్టుకున్నారు. ఇది ఎంత కూడా అతని నిందితుడు మాత్రమే, అతని నేరస్తుడు కాదు. ఇంతలా వైసీపీ వాళ్ళు రావణ్ణి నెత్తి మీద వేసుకుని ఊరేగుతూ సపోర్టింగ్ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటే ఆ పార్టీ నుంచి ఇంకా పూర్తిగా అర్థమైంది కదా, జగన్ ఫుల్లీ వైసీపీ ఈజ్ ఇన్ ద ట్రాప్ ఆఫ్ రావణ్. ఈ ఒక్క డిబేట్ చాలు. దిస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇనఫ్. మొత్తం వాళ్ళు అసలు ఎక్కడ ఇది డైవర్ట్ అయిందంటే వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, ఇది పవన్ కళ్యాణ్ గారి మీద రావణ్ చేసిన స్టేట్మెంట్స్ వల్ల ఇది రావణ్ మీద డైవర్ట్ అయిందని ఆ విధంగా ఆలోచిస్తున్నారు తప్ప అసలు రావణ్ చేస్తున్న స్టేట్మెంట్స్ ఏంటి, దేశానికి ఎంత విద్రోహ చర్య. నిజంగా కనుక వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే, నిజంగా వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే తప్పు చేశాడు, తప్పు మాట్లాడాడు అని అది క్లియర్ క్లారిటీగా అందుకనే వైసీపీ is giving complete supporting statements. రావణ్ణి ఓన్ చేసుకున్నారు మీరు. అసలు మిమ్మల్ని చూస్తుంటే ఇప్పుడు పూర్తిగా డౌట్ కాదు, క్లారిటీ వస్తుంది. పూర్తిగా వైసీపీ ఇది ఎందుకు రావణ్ణి బయటికి పంపించింది అని మీకెందుకు అంత సపోర్ట్ చేస్తున్నారు? మీకేంటి మీరు ఇది తప్పు అని తప్పుగా ఖండించండి. ఇప్పుడైనా మళ్ళీ ఆ తప్పు చేయకండి. తప్పుని తప్పుగా ఖండించండి. రావణ్ చేసిన తప్పు ఏంటి అని క్లియర్ గా ప్రజలందరూ చూసారే. ఇది ఎవరు ఏమి దాచిన విషయం కాదు. కాబట్టి వర్మ గారు, ఇటువంటివి ఇలాంటి దేశ విద్రోహ చర్యలు మాటలు తప్పు. దానిని మనం ఎట్టి పరిస్థితిలో సమర్థించకూడదు. సుజాత గారు రెస్పాండ్, సింపుల్ గా కంక్లూడ్ చేయండి. వర్మ గారు వైసీపీ వాళ్ళు ఎలాంటి వాళ్ళని నెత్తికెత్తుకుంటారంటే, ఇందాక ఒక ఆడియో వినిపించారు మన పుణ్యశీల గారు. రమణమూర్తి అనే వ్యక్తిది. రమణమూర్తి అనే ఒక సాధువు వేషంలో ఉన్న వ్యక్తి, ఇతను జనహర్ష గ్రూప్ సంస్థల అధినేత. ఒక నవీష్ అనే ఒక వ్యక్తిని చంపేసి ఉప్పల్లో ఒక ఇంట్లో కిచెన్ లో ప్లాట్ఫామ్ పగలగొట్టి దాని కింద సిమెంట్ వేసేసి ఆ డెడ్ బాడీని పూర్తి చేసిన వ్యక్తి. అతని మీద అటువంటి కేసులు ఉన్నాయి. అటువంటి వాళ్ళని తీసుకుని వచ్చి వీళ్ళు చూపిస్తున్నారు, ఒక హిందువులు మాట్లాడాడు, ఒక సాధువు పుంగవుడు మాట్లాడాడు అని. సిగ్గుండాలండి అసలు వైసీపీ అసలు మన రావణ్ణి సపోర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇట్లానే మాట్లాడారని కంపేర్ చేయడం ఎంత దరిద్రమైన కంపారిజన్ అంటే, పవన్ కళ్యాణ్ గారిని ఎవరన్నా నా నోట్లో అని మాట్లాడారా? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా కసబ్ను సమర్థించారా? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా హెడ్మాన్ వెనకేసుకొచ్చారా? పవన్ కళ్యాణ్ గారు ఎవరన్నా ఇంట్లో ఆడవాళ్ళని, మహిళల్ని, పిల్లల్ని అవమానకరంగా మాట్లాడారా? సిగ్గుండాలి కదండి రెండింటిని కంపేర్ చేయడానికి. ఇంకో విషయం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని పదే 10 సంవత్సరాల పాటు వైసీపీ ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వాళ్ళ అనుచరులు, కార్యకర్తలు సోషల్ మీడియాలో మహిళల్ని, వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డల్ని, మైనర్ బాలికల్ని, వారి భార్యని ఎన్ని మాట్లాడినారండి? మీరు షూటింగ్కి వెళ్ళినప్పుడు నీ భార్య ఎవరితో పిల్లలు కన్నది అన్నారు. అటువంటి అప్పుడు ఏ భర్త అయినా కూడా వద్దండి అన్ని ఇప్పుడు ఎందుకు మళ్ళీ తీసుకొస్తాను, ఎందుకండి? అటువంటి వాళ్ళని పుణ్యశీల గారు వెనకేసుకురావడం సిగ్గు చేయటండి. ఒక మహిళగా ఉండి సిగ్గుపడుతున్నాం మీలాంటి వాళ్ళతో డిబేట్ చేయడానికి. నిజంగా ఇప్పుడు 3 మహిళలు ఉన్నాం, ఇటువంటి మాట్లాడిన వాళ్ళని మేము సమర్థిస్తారా? సరే ఓకే పర్సనల్ గా వద్దండి, మీరు పాయింట్ వైజ్ మాట్లాడండి. పుణ్యశీల గారు సింపుల్ గా ఇటువంటి వాటిని రావణ మాట ఒకటే వాటిని ఎలా కట్టేస్తారండి? సరే ఓకే ఆవిడ సిగ్నల్ లేదు, మీరు ఏం చెప్పినా ఆవిడకి రీచ్ అవ్వట్లేదు, ఆవిడ చెప్పింది మాకు రీచ్ అవ్వట్లేదు. ఒక్క నిమిషం సుజాత గారు ఒక్క నిమిషం, ఆవిడ సిగ్నల్ లేదు, మీరు చెప్పింది నాకు అసలు అర్థం కావట్లేదు. మీరు ఏం మాట్లాడుతున్నారో ఏం మాట్లాడుకుంటున్నారు. పుణ్యశీల గారు మీకు సిగ్నల్ లేదని నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను, ఏదో చెప్తున్నట్టు చెప్పండి. సార్ ఇప్పుడు కూడా వినిపించట్లేదా సార్? సరే మీరు తర్వాత వీడియో చూసుకోండి, మీకు అర్థం అవుతుంది. ఈ సిచ్యువేషన్ లో అతని మీద మేము మాట్లాడేది కేవలం
అతని మీద ఈ సిచ్యువేషన్ లో ఉపా పెట్టడం తప్పు. అతను మాట్లాడిన దానికి మీరు చట్టపరంగా న్యాయపరంగా మీరేం చర్యలు తీసుకున్నా దానికి ఎవరు కూడా అభ్యంతరం చెప్పరు. కానీ ప్రతి ఒక్కరిని మేమే మీదేసుకుంటామంటే రజనీని మరి జనసేన నుంచి బయటకు వచ్చిన రజనీ గారిని మేమే మీదేసుకుంటున్నాం, మురళీకృష్ణ గారిని మేమే మీదేసుకుంటున్నాం, సరే ఓకే అందరినీ మేమే మీదేసుకుంటున్నాం. ఓకే చూద్దాం. ఓకే పులిసెల గారు చూద్దాం ఎటువైపు వెళ్తుందో చూద్దాం, దీని పర్యవసానాలు ఎలా ఉంటాయో చూద్దాం. ఏవేవి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారంటున్నారు అవేంటో చూద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ పులిసెల గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ అండి సుహాసిని గారు, థ్యాంక్ యూ సుజాత గారు, థ్యాంక్ యూ శిరీష గారు.